పక్కన పెడితే ప్రభుత్వం చేస్తున్న ఎఫర్ట్స్, ప్రభుత్వం చిత్తశుద్ధి, ప్రభుత్వం రేపు చేయబోయేటువంటి కార్యక్రమం వాటి గురించి మాట్లాడుకున్నా కాసేపు. గుడ్ ఈవినింగ్ అన్న. చర్చలపాలెం శ్రీనన్న గారికి, జాజు శ్రీనన్న అదే పటేల్ గారికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేయాలని చెప్పి తెలంగాణలో మా ప్రజాప్రభుత్వం బీసీ కులగణను శాస్త్రీయబద్ధంగా నిర్వహించి ప్రత్యేక బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. బీసీలకు రిజర్వేషన్ పెంచాలనే లక్ష్యంతో బీసీ అభివృద్ధి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ఉందన్న. గతంలో ఎన్నో పార్టీలు బీసీ కులగణన వేస్తానని, బీసీలకు పెద్దపీట వేస్తానని, కానీ మాకు చట్టబద్ధంగా వచ్చేటువంటి రిజర్వేషన్లను కూడా తగ్గించినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీదన. గత ఒక 10 ఏళ్లలో 34% ఉన్న రిజర్వేషన్ను 23% తీసుకొచ్చింది టీఆర్ఎస్ పార్టీ. ఇలా టీఆర్ఎస్ పార్టీ ముసలి కన్నీరు కాల్చి ఇలా కాంగ్రెస్ పార్టీ సిద్ధశుద్ధి అవుతుంది. మా గౌరవ భావి ప్రధాని రాహుల్ గాంధీ ఒకటే చెప్తున్నాడు, మేమెంతో మాకంత అనే ఉద్దేశంతో తెలంగాణనే దేశానికి రోడ్ మోడల్ గా ఒక ఆదర్శంగా తీసుకొని కులగణన చేసామన్నా తప్పకుండా మేము ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో మా పార్టీ చెప్పినటువంటి 42% తప్పకుండా రిజర్వేషన్లు అమలు చేస్తాం. బీసీలకు పెద్దపీట వేసి తప్పకుండా బీసీ రిజర్వేషన్ తేలినాకనే మేము స్థానిక సంస్థలకు పోతా అనుకున్నాం. లేకపోతే గడిచిన సంవత్సరం నుంచి ఇప్పటికీ ప్రజాప్రతినిధులు లేరు, సర్పంచులు లేరు. ఫిబ్రవరికి సంవత్సరం అయిపోతుంది. మా ప్రభుత్వం ఒకటే చిత్తశుద్ధితోటి మేము ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రజలకు ఇచ్చిన హామీ బీసీలకు పెద్దపీట వేస్తా అని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే పారదర్శకంగా ఇలా జాజు సీనన్ అంటుండు ఏది పర్సెంటేజ్ కాదంటుండు. 96% అయిందన్న. తప్పకుండా రాష్ట్రంలో ప్రతి ఇంటికి తీసుకున్నాం. కొత్త అక్కడక్కడ వాళ్ళు ఏది మా సర్వే వాళ్ళు పోయినప్పుడు లేకపోవడం తప్ప చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కులగణన చేసాం. గతంలో ఈ బీఆర్ఎస్ పార్టీ 23% తగ్గడం వల్ల చెప్పండి, మీ ఇంటికి వచ్చి చేసిరా అన్న? మీ ప్రామిస్ చెప్పండి. అంటే చేసిరన్నా అక్కడక్కడ. నేనేమంటున్నా 96% కాబట్టి అంటే కావచ్చన్నా. నేనేమంటున్నా మా ప్రభుత్వ లక్ష్యం అయితే బీసీ కులగణన జరగాలి. మేమెంతో మాకంత వాటా రావాలి. తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాం. లేకపోతే మేము స్థానిక సంస్థలకు ఎప్పుడు పోదాం కదన్నా. సంవత్సరం కిందనే సర్పంచ్ ఎలక్షన్ పెడదాం. ఇలా మా ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టి ఏమంటుండో, రేపు బీసీ కమిషన్ నుంచి 2 తారీఖు నివేదిక వచ్చిన తర్వాత 6 తారీఖు కానీ 7 తారీఖు అసెంబ్లీ తీర్మానం చేసి తప్పకుండా ఇది కేంద్రానికి పంపి కేంద్ర అనుమతి తీసుకుంటాం. వాళ్ళ కేంద్రం ఏమైనా మోకాలు అట్టినా ఏ రకంగా తీసుకోవాలని చెప్పి మేధావులతో చర్చించి తప్పకుండా మేము 42% అమలు చేయడానికే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది. అందుకే సర్పంచ్ ఎలక్షన్ 1 ఇయర్ లేట్ అయినా ఇప్పటికే లేట్ అయిపోయింది. తప్పకుండా ఫిబ్రవరిలో మా ప్రభుత్వం ఆ బీసీ నివేదిక ఆధారంగా ఏదైతే 42% ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు పోతుంది. అవసరమైతే కేంద్ర అనుమతి కోరుతాం. కేంద్రం ఏమైనా తిరస్కరించినా తప్పక దాన్ని ఏ రకంగా ముందుకు పోవాలని చెప్పి ఇలా దాన్ని ఆలోచన చేసే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్నా. రైట్. సుబ్రహ్మణ్య పటేల్ గారు మీరు అడుగుతున్నారు. అంటే ఈరోజు కేంద్రాన్ని అడగడానికి